అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ విద్యా వైద్య శాఖ ఆధ్వర్యంలో కేబీఎన్ పార్క్లో యోగా డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యోగా సందర్భంగా ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాని అలవాటు చేసుకోవాలన్నారు. ప్రకృతిని ఆస్వాదిస్తూ యోగా చేసి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. కేబీఆర్ పార్కులో ఏర్పాటు చేసిన యోగాలో హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఏఎన్ఎంలు, విద్యార్థులు హాజరయ్యారు. ये न्यूज़ को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस। ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గారు విద్యా వైద్య శాఖల ఆధ్వర్యంలో ప్రకృతికి నిలయమైన కేబీఆర్ పార్కులో యోగా డే నిర్వహించడం జరిగింది. ఇందులో గౌరవ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పత్రికలు అందరూ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా యోగా అనేటువంటిది దినచర్యలో ఒక భాగం చేసుకోమని విజ్ఞప్తి చేస్తాను. తెలంగాణ ప్రభుత్వం పక్షాన మన ఆరోగ్యంకు మనం కాపాడుకోవడం మన యొక్క బాధ్యత కాబట్టి కనీసం ఈ యోగా దినంన ఒక సంకల్పం తీసుకొని భవిష్యత్తులో తప్పకుండా మన ప్రకృతిని ఆస్వాదిస్తూ శరీర ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు పోయే విధంగా యోగా ఎటువంటి ఇబ్బంది కలిగించేటువంటి అంశం కాదు. జీవితంలో మనకు భాగస్వామ్యం అయితే మనందరికీ ఒక ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి ఎటువంటి వ్యాధులకు గురి కాకుండా ఉండేటువంటి ఈ యోగాను తప్పకుండా అందరూ చేయాలని గౌరవ తెలంగాణ ప్రజలందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నో పాలిటిక్స్, యోగా ఓన్లీ యోగా పాలిటిక్స్. ప్రకృతికి వేదిక అయినటువంటి కేబీఆర్ పార్కులో ఈ యొక్క యోగా కార్యక్రమం జస్ట్ ఇనిషియల్ గా చేయడం వల్ల దీన్ని అందరూ కూడా చేయాలని ఆలోచన కేంద్ర ప్రభుత్వము ఇటు వైజాగ్ లో ప్రధానమంత్రి గారు కావచ్చు, ఇక్కడ గచ్చిబౌలి స్టేడియంలో ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గవర్నర్ గారు, ఇంకా గౌరవ పెద్దలందరూ కూడా ఈరోజు యోగా డే సెలబ్రేషన్లో పాల్గొంటూ ఉన్నారు. దీని ఉద్దేశం ఆరోగ్యవంతంగా అందరూ ఉండాలంటే దినచర్యలో ఇదొక భాగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మన రోజు వేగం పెరుగుతూ ఉంది, కాలం యొక్క వేగం. ఆ వేగాన్ని అందుకునే భాగంగా మనిషి కూడా వేగం పెరిగి జీవితం అంతా వేగంగా మిషనరీ లాగా నడుస్తున్న సందర్భంలో కొద్ది సమయం ఆరోగ్యంగా లేకపోతే చాలా మంది మిత్రులను చూస్తూ ఉంటాం. చదువుకున్నటువంటి మాతో చదువుకున్న మిత్రులు శరీర ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకోకపోవడం వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకేదో చెప్పి నేను చేయకుంటున్నాను కాదు కాబట్టి నేను కూడా యోగా చేస్తా కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ యోగా చేయమని చెప్తా ఉన్నా. ఐఎమ్ 58, I can done my సూర్య నమస్కార్ ఎట్ ఏ టైం 6 to 10 sets. సో అట్లేం లేకుండా దయచేసి అందరూ కూడా ఇండియన్ సిస్టంలో కూర్చొని లాట్రిన్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే హెల్త్కి సంబంధించిన ఓల్డ్ కింద కూర్చొని సకల ముక్కలం పెట్టుకొని కూర్చొని భోజనం చేసే కాడికి పెడితే ఓల్డ్ సిస్టమ్స్కి అడాప్షన్ వస్తే మన శరీరాన్ని మనం రక్షించుకున్నట్టు అవుతుంది. కాబట్టి మరొకసారి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగే యోగాలో ఎంపీ అనిల్ యాదవ్ గారు, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్ గారు, దయానంద్ గారు, మెట్టు సాయి గారు, అడిషనల్ కలెక్టర్ ముకుంద్ రెడ్డి గారు, ఫిరోజ్ ఖాన్ గారు, అదేవిధంగా కార్పొరేటర్లు, డిఓ గారు అండ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, యాజ్ వెల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్, అదే కేపీఆర్ వాకర్ అండ్ ఆశా వర్కర్ అందరూ కూడా పాత్రికేయులకు ఈరోజు మనం ఇది చేయడం ద్వారా గొప్ప సాధించమని కాదు, కానీ కొంత మార్పు వస్తే, ఎవరి ఆరోగ్యం పట్ల వాళ్ళకి శ్రద్ధ వస్తే ఈ ప్రపంచ యోగా దినం ఒక కార్యాచరణ నెరవేరినట్టు. కాబట్టి నేను మరొకసారి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి పక్షాన అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా దినచర్యలో యోగా కనీసం శ్వాసపరంగా వ్యాధులు రాకుండా ఉండడానికి శ్వాసపరమైన యోగా కూర్చొని 10 నిమిషాలు కార్లో కూర్చున్నా, ఆఫీసులో కూర్చున్నా, ఏడ కూర్చున్నా చేసే అవకాశం ఉంది. అదేలా చేయమని ఈరోజు మార్పు చేసుకోవడానికి ఒక ప్రమాణం చేసి యోగా దినం నుంచి ప్రారంభం చేస్తారని ఆకాంక్షిస్తూ అందరికీ ప్రపంచ యోగా డే శుభాకాంక్షలు. భారతీయ సంస్కృతిలో భాగంగా పురాతన మన సాంప్రదాయాల్లో యోగా అనేది చాలా విశిష్టమైనది.
దీన్ని ప్రపంచం మొత్తం గుర్తించి అంతర్జాతీయ యోగా దినంగా జూన్ 21వ తారీఖున ఎంచుకోవడం అనేది భారతీయులందరికీ ఇచ్చిన ఒక వరంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. యోగా మానసిక ఆరోగ్యమే కాకుండా శారీరక ఆరోగ్యము, తద్వారా సామాజిక ఆరోగ్యానికి కూడా ఉపయుక్తమవుతుంది. కాబట్టి భారత ప్రభుత్వం ఇటు తెలంగాణ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కలిసి ఈ చేస్తున్న ప్రయత్నానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గారు ఏర్పాటు చేసిన ఈ సమావేశంతో యోగా పట్ల అవగాహన పెరిగి అందరూ కూడా శారీరకంగా తర్వాత మానసికంగా ఉల్లాసంగా ఉండాలంటే యోగాను అభ్యసించాల్సిన అవసరం ఉంది, యోగాను ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వం యోగాను పెంచడానికి మరింత ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేస్తుంది.